ఇది రాతి చూడండి. ఇది చూడండి, ఇది అమ్మ బిల్డింగ్. ధనలక్ష్మి అండ్ అప్పారావు దంపతులు. చూడండి, ఇది కొమరాస్ బిల్డింగ్ లాంగ్. చూడండి, బిల్డింగ్ లాంగ్. చూడండి, తాటిపూరు. చూడండి, దీని హైట్ చూసారు కదా, 3 ఫ్లోర్ బిల్డింగ్, గ్రీన్ బిల్డింగ్. దీంట్లో రాత్రి ఒక రామచిలక ఎర్లీ మార్నింగ్ 2:30కి ఫాస్ట్గా వచ్చి గోడను గుద్దుకొని పడిపోయిందండి. నేను అదే 2:30కి జిమ్కి లేచి కొంచెం వ్యాయామం చేసుకుందామని చూస్తే ఈ రామచిలక పడిపోవడం చూశానండి. వీడియో తీయలేకపోయాను, అది పడుతుంది అనుకోలేదు. ఏంటి ఎలాగ వచ్చి పడిపోవడం చూస్తే రామచిలకని దీంట్లో ఎందుకు పెట్టానంటే అబ్జర్వేషన్ చేస్తున్నానండి. ఇలా అరటిపళ్ళు పెట్టాను. ఇప్పుడు జాంపండు కూడా పెడదాం అనుకుంటున్నాను. జాంపండు పెడతాను. ఒక్కనే చూడండి, ఇది జాంపండు అండి. ఇప్పుడు జాంపండు పెడతాను. ఇంకే రామా లేదు, జాంపండు తిను. లేదు, జాంపండు పెట్టాను. తిను రామా, ఇల్లు. ఓకే, అది తినేస్తే నువ్వు రిలీజ్ అయిపోతావు. ఇది తినేస్తే నేను రిలీజ్ చేస్తానండి. దీన్ని అబ్జర్వేషన్ పెట్టినట్టు వెళ్ళు. అక్కడికి వెళ్ళు. జాంపండు పెట్టాను, అన్నం నీళ్ళు పెట్టాను. తినరా, తినకపోతే వదిలేస్తాలే. ఓకే, మన రామా జాంపండు తినట్లేదండి. లేదు, మనం తీసుకెళ్ళి రిలీజ్ చేసేయడం కరెక్ట్. మరి ఇది ఎగురుతుందో లేదో కూడా తెలియదు. నేను రిలీజ్ చేసిన తర్వాత తెలుసుకుందాం. ఓకేనా, రైట్. చూడండి, రాత్రి 2:30కి దొరికిన రామచిలకని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. దీన్ని ఎందుకంటే అబ్జర్వేషన్ పెట్టాను, ఇది బాగుందో లేదో తెలుసుకోవడం కోసమే. చూడండి, ఇటు సైడ్ చూపించు. దీన్ని రిలీజ్ చేసేటప్పుడు చూడండి ఎలా రిలీజ్ చేస్తానా. ఇప్పుడు చూడండి, అటు సైడ్ నువ్వు చూడండి ఎంత చక్కగా ఎగిరిపోయిందో. అది ఎగురుతుందో నా డౌట్, అయినా సరే ఎగిరిపోయింది. ఓకేనా, థ్యాంక్ యూ. ఈరోజు ఒక జీవిని రక్షించాం. ఓకే, బాయ్.